హాయ్ ఫ్రెండ్స్, యూజీసీ నెట్ రద్దు, పరీక్షలో అవకతవకలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు, కేంద్ర విద్యాశాఖ ఆకస్మిక నిర్ణయం, సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగింత, త్వరలో మళ్లీ పరీక్షను నిర్వహించనున్న ఎన్టీఏ, తేదీ తదితర వివరాల త్వరలో వెల్లడి. వైద్య విద్య కోర్సులలో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ నెట్ పరీక్ష పైన పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్క రోజులోనే ఆఫ్లైన్లో పెన్ను, పేపర్, ఓఎంఆర్ విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాలలోని 1205 పరీక్షా కేంద్రాలలో యూజీసీ నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు యూజీసీ నెట్ జూన్ 2024ను రద్దు చేస్తున్నాం అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయి అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీకు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఈ వివరాలను యూజీసీకి పంపింది. I4Cలోని నేషనల్ సైబర్ క్రైమ్ డ్రైవ్ అనాలిటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. I4C అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షను చేపట్టింది. యూజీసీ నెట్ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టులలో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్ళొచ్చు, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధన రంగం వైపు వెళ్ళొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, IIIT కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరొచ్చు. శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి CSIR ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ పరిశోధనశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. PhD చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ రంగ ONGC వంటి సంస్థలలోనూ ఉద్యోగాలు పొందవచ్చు.
నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా 2 సార్లు నిర్వహిస్తారు. 80కి పైగా సబ్జెక్టులలో పరీక్ష రాసుకోవచ్చు. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.